ఇప్పుడు ఎవరు కోటేద్దాం అనుకుంటున్నారు? ఓట్ అన్నది ఏం లేదు, అంటే జనరల్గా ఇప్పుడు ఈ వచ్చే పథకాల వల్ల కొంతమందికి మరి నష్టపోయారు కదా, మరి దాన్ని ఎవరు పూడుస్తారు అంటే కొంతమందికి. అది ఇప్పుడు సెంట్రల్ అయితే మోదీ, రాహుల్ గాంధీ ఉన్నారు. మీరు ఎవరు గెలిస్తే బాగుంటుంది? అంటే ఎవరు గెలిచారని కాదు, ఈ ఎలక్ట్రికల్ దాంట్లో ఉన్న 200 యూనిట్లలో చాలా మందికి నష్టపోయారు. అందులో నేను కూడా మేజర్గా నష్టపోయినా. ఆల్రెడీ మన రావట్లేదు. యాక్చువల్గా నాకు 66 యూనిట్లు వచ్చింది. యూ మిస్టేక్ టు ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్. సో ఆల్రెడీ గ్రామ పంచాయతీ ఆఫీస్ దగ్గర మావిడెల్లి లైన్లో ఉంది. ఉన్న తర్వాత నాది మిస్టేక్ అయ్యి కంప్యూటర్ ఆపరేటర్ కొట్టలేదు. అలా రెండేదంటే నేను వెంటనే ఎండి ఆఫీస్కి వెళ్ళి నెక్స్ట్ డే అక్కడ దానికి సంబంధించిన డాక్యుమెంట్ అని ఇచ్చాను. వాళ్ళు మిస్టేక్ చేశారు. మళ్ళీ రెండోది నేను ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ ఇట్లా సబ్మిషన్ చేశాను. సో మళ్ళీ అది ఇట్లా మిస్టేక్ అయింది. దానికి బాధ్యులు ఎవరు మరి? యాజ్ పర్ మన గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ యాక్ట్ ప్రకారం చూస్తే 200 వరకు అని చెప్పారు సీఎం రేవంత్ రెడ్డి గారు. కానీ మనకు 66 యూనిట్లో వచ్చింది. సో ఇలాంటి మిడిల్ ఫ్యామిలీ వాళ్ళు ఇలా అంటే ఎడ్యుకేషన్ పర్సన్, నాన్ ఎడ్యుకేషన్ పర్సన్ వాళ్ళు ఎవరు దీనివల్ల మరి అవుతారని చిన్న ఒక సంకల్పము. ఇక అవన్నీ పథకాలు ఎప్పుడు వస్తాయా ఏంటి అనేది తర్వాత విషయం. ఇప్పుడు కరెంట్ ఉంటుందా? 24 కరెంట్ అంటే ఆ మధ్యలో పోతుంది. ఇక అంటే సమ్ ఎలక్ట్రికల్ అంటే ప్రాబ్లమ్. బీఆర్ఎస్ ఉన్నప్పుడు ఉండేనా? బీఆర్ఎస్ ఉన్నప్పుడు ఇట్లా అట్నే కటింగ్స్ ఉండే, ఇంట్లో ఇట్లా కటింగ్స్ ఉన్నాయి. ఇక దానికి అది మేజర్ అనేది ఎవరేం లేదు. తెలంగాణ మొత్తం ఉంటుంది కాబట్టి దానికి ఎవరైనా చేయలేము. కాకపోతే ఏంటంటే ఇది ఏమంటే ఎలక్షన్ కోడ్ వచ్చింది. ఈ ఎలక్షన్ కోడ్ వల్ల నష్టపోతున్నాం కదా. యాక్చువల్గా విలేజ్లో వేరే G+2 హౌజెస్ మా నెమరగంలో విలేజ్లో G+2 3 ఉన్న వాళ్ళకు ఫ్రీ కరెంట్ వచ్చింది. నాదొక మిడిల్ ఫ్యామిలీ, నాకు వైట్ రేషన్ కార్డు ఉంది, అయినా నాకు కొట్టలేదు. మరి ఇలా మిస్టేక్ అది ఎలక్ట్రికల్ వాళ్ళదా ఎవరిదా? నేను మళ్ళీ వెంటనే అక్కడ కంప్లైంట్ రేజ్ చేయడం జరిగింది. చేసే వాళ్ళు ఏమంటే నువ్వు ఎలక్ట్రికల్ ఏం పే చేయవలసిన అవసరం లేదు, ఆఫ్టర్ ఎలక్షన్ కోడ్ తర్వాత మీరు పే చేయవలసి వస్తుంది అని చెప్పారు. సో అలా ఉంది. మరి 6 గ్యారెంటీలు ఎన్ని గ్యారెంటీలు వచ్చినాయి? 6 గ్యారెంటీలు నాకు ఏం రాలేదు. గ్యాస్ గిట్ రాలేదు ఇంతవరకు. నాకు గ్యాస్ గిట్ రాలేదు, నాకు గ్యాస్ రాలేదు, ఎలక్ట్రికల్ రాలేదు. ఇప్పుడు ఇంట్లో వాళ్ళు కూడా ఫ్రీ బస్ అన్నారు, లేడీస్ ఫ్రీ బస్ అంటే మాకంటే విలేజ్ కాబట్టి సో ఆర్టీసీ నష్టాల్లో ఉంది. సో నేను ఇలా ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్లో పనిచేస్తాను కాబట్టి ఇలా మనం పెద్ద చెప్పాల్సిన అవసరం లేదు. 5 విలేజ్లు కలిపి ఒక బస్సు వచ్చేది. సో వాళ్ళకి డీజిల్, టైర్లు, మెయింటెనెన్స్, డ్రైవర్, కండక్టర్ జీతాలు కాబట్టి ఆ ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ అనేది తక్కువ ఉంది కాబట్టి దానికి ఎవరేం చేయలేకపోతున్నాం. ఎందుకంటే మనకి ఇలా 100 రూపాయలు డీజిల్, మెయింటెనెన్స్, టైర్లు, ఒక టైర్ వేయాలంటే 20,000 రూపాయలు ఉంటుంది కాబట్టి అది ఇక. ఎవరు నిలబడుతుంది ఇక్కడ భువనగిరి నియోజకవర్గానికి చామల కిరణ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ నుంచి, మన టీఆర్ఎస్ నుంచి కాశం మల్లేష్, మన బీజేపీ నుంచి బూరా నర్సయ్య గౌడ్. అంటే మెజార్టీ ఎవరు గెలిచారు ఇక్కడ? లాస్ట్ టైము బీఆర్ఎస్ ఎంపీ బూరా నర్సయ్య గౌడ్ డెవలప్మెంట్ నార్మల్గా అదే జస్ట్ ఉన్నా అంటే అట్లా చేశారు అంతే. ఇక పెద్ద ఇక ముగ్గురిట్లో అంటే మనకు ఎలా ఉంటుందనే తెలియదు. ప్రజాపాలన మనకి ఎవరికి అంటే మనకు నేను ఆల్రెడీ మిస్టేక్ అయినా కదా ఇంట్లో, నేను నష్టపోయినా. ఇప్పుడు ఆ నష్టాన్ని ఎవరు పూరుస్తారు అనేది మనం దాన్ని సక్సెస్ చేయాలని అనుకుంటున్నాను. చిన్న మిస్టేక్ వల్ల చాలా పోయింది. అది ఇప్పుడు ఆపరేటర్ వల్ల చిన్న ఆపరేటర్ వల్ల నేను నష్టపోయినా. అంటే నా ముందు మా ఆవిడ ముగ్గురికి కొట్టిర్రు, నా వెనకాల ముగ్గురు కొట్టారు. నాది మిస్టేక్ చేసారు. ఆ మిస్టేక్ మరి కంప్యూటర్ ఆపరేటర్ ద్వారా ఎలక్ట్రికల్ పడమన్నట. మరి ఎండి ఆఫీస్లో ఇట్లా నేను లెటర్ ఇచ్చాను డాక్యుమెంట్స్, అక్కడ ఇట్లా ఆల్ మిస్ చేశారు. నేను ఎంపీడీ అడగడం జరిగింది. ఆయన ఏమన్నారంటే మేము చేస్తాం ఎలక్షన్ కూడా అన్నారు. సో నాకు ఇప్పుడు లాస్ట్ ఈ మంత్ కింద 475 రూపాయలు వచ్చింది కరెంట్ బిల్లు. యాజ్ పర్ చూస్తే నాకు 105 యూనిట్లు మన రేవంత్ రెడ్డి గారు చెప్పిన ప్రకారం 200 యూనిట్ల వరకు. సో దానికి ఎలిజిబిలిటీ, నాకు వైట్ రేషన్ కార్డు ఉంది. కానీ మరి ఇట్లా చేసి ఎంతమంది నష్టపోతారు? చిన్న ఎంప్లాయీ వల్ల ఇంత మిస్టేక్. నాలాంటి ఎంప్లాయీ మిస్టేక్లో ఇంచుమించు తెలంగాణలో ఒక 50 లక్షల మంది ఉన్నారట. మరి కొంచెం ఈ తొందరగా మీ మీడియా ద్వారా ఈ సక్సెస్ చేయాలని కోరుచున్నాను. నా పేరు గడ్డం రమేష్, గ్రామం నెమరగంలో, మండలం బీబీ నగర్, యాదాద్రి భువనగిరి జిల్లా. నేను ప్రజెంట్ విజ్ఞాన భారతి ఇంజనీరింగ్ కాలేజీలో ట్రాన్స్పోర్ట్ ఇన్ఛార్జిగా పనిచేస్తున్నాను. ఇంతకుముందుకు నేను రామోజీ గ్రూప్లో ట్రాన్స్పోర్ట్ సెక్షన్లో పనిచేశాను.